వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ 10th క్లాస్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అలాగే రిజల్ట్స్ వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవాలి. హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్న వెబ్సైట్ ఉంది కదా, ఆ యొక్క వెబ్సైట్లోనే ఇక్కడ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ 2026 హాల్ టికెట్స్ అని కనిపిస్తుంది కదా, దానిపైన ఎస్ఎస్సి పబ్లిక్ రిజల్ట్స్ అని కనిపిస్తుంది. మీరు ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేయగానే మీకు హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీ యొక్క రిజల్ట్స్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. పేపర్ కరెక్షన్ అనేది కేవలం 10 డేస్లోనే పూర్తి చేయడం జరిగింది. పేపర్ అనేది చాలా స్పీడ్గా కరెక్షన్ చేయడం వల్ల మీకు మార్క్స్ అనేవి చాలా ఎక్కువగానే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఫస్ట్ ఇంప్రెషన్ బాగా ఇచ్చారనుకోండి, పేపర్లో మీకు మార్క్స్ అయితే ఎక్కువగా వస్తాయి. ఎవరైతే ఫస్ట్ ఇంప్రెషనే మీరు కొట్టివేతలు అలా చేశారనుకోండి, మీకు మార్క్స్ అయితే చాలా తగ్గిపోతాయి. ఇలా స్పీడ్ కరెక్షన్ చేసినప్పుడు ఫస్ట్ ఇన్స్పిరేషన్ మీకు గుడ్ ఇన్స్పిరేషన్ అవుతుంది. ఎప్పుడైనా సరే ఎగ్జామ్ రాసేటప్పుడు ఫస్ట్ పేపర్లో మీకు ఖచ్చితంగా పేపర్ అనేది చాలా క్లియర్ కట్గా మీరు ఆన్సర్ అయితే చేయవలసి ఉంటుంది. అలా రాసిన వారికి ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక మనం రిజల్ట్ అప్డేట్ చూసినట్టయితే పేపర్ కరెక్షన్ అనేది April 4 నుంచి 13 దాకా కంప్లీట్ చేయడం అయితే జరిగింది. ఆన్లైన్ ప్రక్రియ అనేది 7 to 10 డేస్ అయితే అవుతుంది. ఫర్ సపోజ్ 10 డేస్ అనుకోండి, April 13 కంప్లీట్ అయింది కాబట్టి 23 మీరు క్యాలిక్యులేట్ చేసినట్టయితే మరొక 2 డేస్ అయితే టెక్నికల్ ఇష్యూ ఉంటుంది. ఒక 2 డేస్ ఎక్స్ట్రా యాడ్ చేసినట్టయితే April 25 నుంచి 30 మధ్యలో ఏ క్షణమైన యొక్క రిజల్ట్స్ అయితే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. రిజల్ట్స్ రావడానికి 24 అవర్స్ ముందు అయితే బోర్డు నుంచి అఫీషియల్ అప్డేట్ అయితే వస్తుంది. ఫర్ సపోజ్ 25న రిజల్ట్స్ వచ్చాయనుకోండి, 24న మీకు బోర్డు నుంచి అఫీషియల్ సందేశం అయితే వస్తుంది 25న రిజల్ట్స్ వస్తాయని. అలా వచ్చే ఇన్ఫర్మేషన్ మాత్రమే మీరు నమ్మాల్సి ఉంటుంది. ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు నమ్మొద్దు. ఆన్లైన్లో రిజల్ట్స్ వచ్చిన తర్వాత 15 to 20 డేస్ తర్వాత మీకు మార్క్ లిస్ట్ అయితే వస్తుంది, ఒరిజినల్ మార్క్ లిస్ట్ సంబంధించి. ఇక రిజల్ట్ చెక్ చేసుకోవడానికి మొత్తం 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. రెండో ఆప్షన్ వచ్చేసి మీ యొక్క చిన్న మొబైల్ అనుకోండి, SMS ద్వారా చెక్ చేసుకోవచ్చు. మూడో ఆప్షన్ వచ్చేసి వాట్సాప్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. నాలుగో ఆప్షన్ వచ్చేసి వేటు న్యూస్లోనే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది వాళ్ళ అప్డేట్ అయితే. వీడియో అయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా ఎవిడెన్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.